హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెలు మేకల సంతలో ఉన్నామండి. ఇవి వచ్చేసి గొర్రెలు. ఇప్పుడు వచ్చేసి మనం గొర్రెల గురించి మాట్లాడుతున్నాం. ఇది చిల్లకల్లు మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెలు మేకల సంత ప్రతి శనివారం జరుగుతుంది. గొర్రెల గురించి చూద్దాం ఎట్లా ఉంది. చాలా గొర్రెల కట్టలు వచ్చాయి, బాగున్నాయి కూడా గొర్రెలు కూడా ఇవాళ. ఓకే, చూద్దాం ఒకసారి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది. ఇక్కడ గొర్రెల కట్ట ఉంది, అడుగుదాం రేట్లు ఎంత చెప్తున్నారు ఏంటి అనేది. చెప్పండి బాబాయ్, ఎన్ని ఉన్నాయి? 50 గొర్రెలు. పిల్లలు ఎంత రేట్ చెప్పారు? 28,000. 50 గొర్రెలు 20 పిల్లలు జత 28,000 చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం కూడా ఉంది, మాట్లాడుకోవచ్చు. ఇవాళ మాచర్ల గొర్రెలు ఎక్కువ వచ్చాయి. నాకు స్టార్టింగ్ లోనే 4 కట్టలు కనిపించాయి మాచర్ల గొర్రెలు. ఈ అడుగుదాం, ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 20. పిల్లలు 19. ఎంత చెప్తున్నారు రేటు? 48,000. ఒక్క పిల్లే తక్కువ వచ్చింది. 20 గొర్రెలకి 19 పిల్లలు. 48,000 చెప్పారు రేటు. ఓకే, బేరం ఉంది, మాట్లాడుకోవచ్చు, ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి. ఇవాళ గొర్రెలు కూడా రేట్లు చెప్పట్లేరు. మీరు రేట్లు ఎంత బాగా చెప్తున్నారు, అందుకే అడగట్లేదు. ఉత్త గొర్రెలా? ఎన్ని ఉన్నాయి మొత్తం? 20 గొర్రెలు జత 20,000 చెప్తున్నారా రేటు? 20 గొర్రెలు జత 20,000 చెప్తున్నారు. ఇవి చెప్పడం. ఈ కట్ట అమ్మేశారంట. ఎన్ని గొర్రెలు? 35 గొర్రెలు. పిల్లలు అన్నిటికీ వచ్చాయా? 16ఏనా? ఎంత రేటు? 24,500 అమ్మారు. నందిగామ వాళ్ళు అమ్మారు, భీమవరం వాళ్ళు కొన్నారట. ఊర్ల పేర్లు కూడా చెప్తున్నారు వీళ్ళు. అక్కడ అమ్మే వాళ్ళు మట్టికి రేట్లు చెప్పట్లే, కొన్నోళ్ళు రేట్లు చెప్తున్నారు. గొర్రెలు కొనేవాళ్ళు లేరు. ఎందుకంటే కాసే వాళ్ళు ఇక్కడ ఎందుకు, కొనుక్కునే వాళ్ళు కావాలి. కానీ ఎన్ని ఉన్నాయి ఇవి? పిల్లలు 50 గొర్రెలు 20 పిల్లలు. ఏ రేట్ చెప్పావు? కట్ట మీద అయితే 34,000. ఇవి వచ్చేసి 34,000 చెప్తున్నారండి. 34,000 ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. బేరానికి వచ్చారు, పట్టుకుంటారట వాళ్ళు గొర్రెలు. పిల్లలు ఈ సైజులు ఉన్నాయండి, అన్ని కూడా. పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి, అవి పెద్ద పిల్లలు. ఈ కట్ట అడిగి చూద్దాం, ఎన్ని ఉన్నాయి గొర్రెలు? మీ కావా? పోయి కూలికి వచ్చారా? మీయేనా ఇవి? ఎన్ని ఉన్నాయి బాబాయ్? పిల్లలు 50 గొర్రెలు 16 పిల్లలట. రేట్ ఎంత చెప్పారు? జత 35,000గా చెప్పారండి రేటు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. మాచర్ల గొర్రెలు ఇవి. మాచర్ల గొర్రెలు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయని తెలుసు. ఇక్కడ ఒక కట్ట ఉంది. ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇవి? పిల్లలు
40 గొర్రెలు 25 పిల్లలంట. రేట్ ఎంత చెప్పారు? 32,000. 32,000గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇందాక ఇందులోయే కదా అమ్మింది? ఇందులో కదా, ఒక కట్ట అక్కడ అమ్మారు, అక్కడ కట్టపోయింది. ఇంకా చూద్దాం. ఇలా అంతా బిజీగా ఉంది మార్కెట్. ఈ బేరం జరుగుతుంది. ఈ కట్ట వచ్చేసి 34. 30 పిల్లలు, 2 పిల్లలు. ఎంత చెప్పారు రేటు? 22,500గా చెప్పారు. ఇవి ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. చెప్పండి. వీడియో అనగానే అసలు మౌన్ తెచ్చుకుంటాండి చూడు ముందు. 50 గొర్రెలు 35 పిల్లలు 45,000 రేట్ చెప్పారు. ఓకే, మొబైల్ నెంబర్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. చెప్పు మొబైల్ నెంబర్. 994974743817. ఓకే, ఈ నెంబర్ కి కాల్ చేయండి ఎవరికైనా కావాలి అని అంటే. ఇక్కడ ఒక కట్ట ఉందండి, ఈ కట్ట ఎవరే చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాము. చెప్పండి. 45. 24 పిల్లలు. బేరం ఉందా అని అడుగుతుండు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, బేరం ఉంది. ఓకే, రేట్ ఎంత? 36,000 చెప్పారంట. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరం ఉంది. ఓకే, శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నాన్న. పిల్లలు అందరు ఏమైతాడు? మీ డాడీయా? ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? 8th క్లాస్. నువ్వు నాన్న? ఇద్దరు 8తేనా? ఓ బుడ్డోడా, ఏం చదువుతున్నా? 2nd క్లాసా? సంతలో ఏం చేస్తున్నావు 2nd క్లాస్ చదువుకుంటూ? ఏ గొర్రెలకి? ఆయన అబ్బాయా? అందరు పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. ఓ అమ్మా, ఈ కట్ట వాళ్ళ నెంబర్ చెప్తారంట, ఎవరికైనా కావాలి అని అంటే కాంటాక్ట్ అవ్వండి. చెప్పినా నెంబర్ 938111533742. ఓకే, ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ చెప్తారు. ఇవి వచ్చి గొర్రెలు అన్ని మిక్సింగ్ ఉన్నాయి, పర్ల గొర్రెలు. ఇవి అడుగుదాము ఏ రేట్లు చెప్తున్నారు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి గొర్రెలు? 100 గొర్రెలు. పిల్లలు 100 గొర్రెలకి 40 పిల్లలు అంట. రేట్ ఎంత చెప్పారు? జత 30,000గా చెప్పారండి రేటు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఈ గొర్రెలు? 120. పెద్ద కట్టలే. పిల్లలు ఎన్ని? 40. 120కి 40. ఎంత రేట్ చెప్తున్నారు? జత 45,000కే చెప్పారు. జత 45,000 రేట్ చెప్పారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇక్కడ ఒక కట్ట బేరం జరుగుతుంది, చూద్దాం. ఈ పిల్లలు ఎంచుకున్నారు వాళ్ళు గొర్రెలు. ఏ రేట్ అడిగారో చూద్దాం. 20 పిల్లలు
5. వాళ్ళు అడిగారా? ఎంత చెప్పారు మీరు రేటు? 35. వాళ్ళు ఎంతకు అడిగారు? 30,000కి అడిగారు. 5,000 డిఫరెన్స్ ఉంది. 35,000 రేట్ చెప్పారంటండి. 30,000కి వాళ్ళు అడిగి వెళ్ళారు, మళ్ళీ ఇంకా రాలే, బేరం కుదరలే, ఆగిపోయింది. ఆ కట్ట చూపించిందేనండి. ఇక్కడ ఒక కట్ట బేరం జరుగుతుంది, ఇది ఒక్కటే ఉంది. ఇంకా ఇది చూసేసి వీడియో కట్ చేస్తా. ఇది అడిగి బేరం జరుగుతుంది. ఎంత చెప్పారు ఇల్లు? తెలీదా? ఈ బేరం జరుగుతుంది, వాళ్ళ రేటు అడగడానికి కుదరట్లేదు. ఓకే, గొర్రెల మార్కెట్ ఇదండి. రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.